హాయ్ వెల్కమ్ టు పర్ణికా మ్యాథ్స్. లాస్ట్ వీడియోలో కొన్ని డూ దిస్ ట్రై దిస్ ప్రాబ్లమ్స్ సెట్స్కి సంబంధించిన డూ దిస్ ట్రై దిస్ ప్రాబ్లమ్స్ చేసాం కదా, దాని కంటిన్యూషన్ సెకండ్ చాప్టర్ సెట్ సమ్ పేజ్ నెంబర్ 29లో ఉండే డూ దిస్ ట్రై దిస్ ప్రాబ్లమ్స్ చూడండి. రైట్ సమ్ ఆఫ్ యువర్ చాయిస్ ఇన్వాల్వింగ్ ఆల్జీబ్రాయిక్ అండ్ జియోమెట్రికల్ ఐడియాస్. ఏంటి, ఏమైనా సెట్స్ రోస్టర్ ఫామ్లో రాయమన్నారు. అంటే దానికి ముందర ఉంది ఏంటంటే రోస్టర్ ఫామ్ కాదు, సెట్ బిల్డర్ ఫామ్లో ఏదైనా సమ్ సెట్స్ రాయమన్నారు. ఆల్జీబ్రాయిక్ ఐడియాస్, జియోమెట్రికల్ ఐడియాస్. ఫస్ట్ వన్ ఏం చెప్పచ్చు, సరే న్యాచురల్ నంబర్స్ greater than 2 less than 10. అంటే ఆన్సర్ ఏమొస్తుంది? 3 4 5 6 7 8 9. ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్, జియోమెట్రికల్ ఐడియానా? ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్. మళ్ళీ సెకండ్ వన్ ఇంకొకటి ఏం చెప్పచ్చు, సమ్ ఆఫ్ two digits is 8. Sum of two digits is 8 అంటే any two where the numbers are whole numbers. ఇది కూడా ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ కదా. అంటే ఏంటి, సమ్ ఆఫ్ టూ డిజిట్స్ ఇస్ 8 వేర్ ద నంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్ అన్నారు. అంటే 0 నుంచి తీసుకోవచ్చు. 0 1 2 3 4 5 6 7 8 9 10 ఏదైనా సరే సమ్ ఆఫ్ టూ డిజిట్స్ కలిపితే 8 వచ్చేలాగా. ఎందుకు హోల్ నెంబర్స్ అని రాసా, 0 కూడా తీసుకోవచ్చు. ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషనేనా. ఇప్పుడు జియోమెట్రిక్ ఐడియాకి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ ఇద్దాం. ఏంటి, ద సెట్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్ అనొచ్చా? ఏంటమ్మా క్వాడ్రిలేటరల్స్, గుర్తున్నాయి మీకు? ఏవేవి క్వాడ్రిలేటరల్స్? క్వాడ్రిలేటరల్స్ అంటే ఏదైనా సరే దానికి 4 సైడ్స్ ఉండేది. ఎగ్జాంపుల్ స్క్వేర్, రెక్టాంగిల్, ప్యారలోగ్రామ్, కైట్, ఇంకా ఏంటి రాంబస్, ఇవన్నీ క్వాడ్రిలేటరల్స్. తెలుసు కదా మీకు, ఆల్రెడీ నేర్చుకున్నారు కదా. ఇంకొక ఎగ్జాంపుల్ ఇద్దాం. ద సెట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్స్ in a plane. ఆల్ ట్రయాంగిల్స్ అంటే ఏంటి, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అవ్వచ్చు, ఐసోసెలస్ ట్రయాంగిల్ అవ్వచ్చు, లేదంటే ఆల్ ట్రయాంగిల్స్ అంటే ఒక ప్లేన్లో ఉండే ట్రయాంగిల్స్ అన్నీమా. అవి ఏ ట్రయాంగిల్స్ అన్నా అవ్వచ్చు, ఈక్విలేటరల్ అవ్వచ్చు, ఐసోసెలస్ అవ్వచ్చు, లేకపోతే స్కేలన్ అవ్వచ్చు. ఏవైనా సరే ఒక ప్లేన్లో ఉండే ట్రయాంగిల్స్ అన్నిటినీ కలిపి ఒక సెట్ అనుకోవచ్చు. సెట్ అంటే మన ఇష్టం, కానీ సేమ్ వాట్ ఈస్ మెన్ బై సెట్ మా? సెట్ అంటే ఏమో తెలుసా మీకు అసలుకి? వాట్ ఈస్ ఎ సెట్? ఎ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ విత్ సమ్ కామన్ ప్రాపర్టీ, దాన్ని సెట్ అంటారు. ఆల్రెడీ మనం ఒక వీడియోలో చూసాం కదా. తర్వాత సెకండ్ ప్రాబ్లం చూడండి. మ్యాచ్ రోస్టర్ ఫార్మ్స్ విత్ ది సెట్ బిల్డర్ ఫార్మ్. ఇక్కడ రోస్టర్ ఫామ్ ఇచ్చారు, తర్వాత ఇక్కడ సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చారు. ఈ రెండింటిని మ్యాచ్ చేయమన్నారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ ఏముంది, PRINCAL. దానికి సంబంధించిన వర్డ్స్ ఇక్కడ ABCDలో ఎక్కడుంది? ఇక్కడ చూడండి, D. X maps X is a letter of the word principal. ప్రిన్సిపల్లో ఉన్నాయి కదా ఈ వర్డ్స్ అన్నీ. అంటే మన ఆన్సర్ ఏంటి, D. తర్వాత సెట్ 0 అంటే 0 వచ్చేలాగా ఈ ఈక్వేషన్స్లో ఏమున్నాయి? C చూడండి, x + 1 = 1 అంట. ఈ +1 అటు సైడ్కి పంపిస్తే -1. అప్పుడు x = ఏమవుతుంది, 1 - 1 దట్ ఈక్వల్స్ టు 0 కదా. అంటే మన ఆన్సర్ ఏంటి, సి. 1 2 3 6 9 18. ఇక్కడ ఇదా చెక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఏమిచ్చారు, ఎక్స్ మ్యాప్స్ X is a positive integer and is a divisor of 18. 18 డివైజర్ అంట, ఇదే కదా అయితే ఏ. ఇక్కడ చూడండి నెక్స్ట్ 3 - 3 దేనికి సంబంధించింది? ఎక్స్ మ్యాప్స్ X is a integer x ² - 9 = 0. x² - 9 = 0 అంటే x² ఏమవుతుంది, -9 అటు సైడ్కి పోతే +9. x ఏమవుతుంది, √9 అంటే x ఏమవుతుంది, ±3. అంటే దాని ఆన్సర్ ఏంటి, బి. అంతే, అయిపోయింది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. చూడండి,
పేజ్ నెంబర్ 33. ప్రాబ్లం చూడండి. ఫస్ట్ వన్, a ఈక్వల్స్ టు 1 2 3 4, b ఈక్వల్స్ టు 2 4, c ఈక్వల్స్ టు 1 2 3 4 7 5. నల్ సెట్. ఓకేనా? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సబ్సెట్ ఆర్ నాట్ ఎ సబ్సెట్. ఆల్రెడీ మనం చూసాం సబ్సెట్ అంటే ఏంటి, నాట్ ఎ సబ్సెట్ అంటే ఏంటి అని కొన్ని వీడియోస్లో ఆల్రెడీ చూసాం కదా మనం. తర్వాత దాని కంటిన్యూషన్ మీకు గుర్తుందా? అంటే సబ్సెట్ అంటే ఏంటి, ఇప్పుడు ఎగ్జాంపుల్ బీలో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఏలో కానీ ఉంటే బీ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ ఏ అనొచ్చు. ఇక్కడ చూడండి 2 4 ఈ రెండు ఏలో ఉన్నాయి కదా, అంటే బీ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ ఏ అనొచ్చు. కానీ ఏలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ బీలో లేవు కదా, ఏ ఈజ్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ బి. అర్థమైందమ్మా? క్లియర్గా అర్థం చేసుకోండి. ఇక్కడ బీలో ఏమేమి ఉన్నాయి, 2 4. ఆ 2 4 అనేది ఏలో కూడా ఉన్నాయి కదా, బి అనేది ఏలో ఒక పార్ట్, అవునా కదా? అప్పుడు బి ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ ఏ అనొచ్చు. ఇక్కడ ఉంది కదా, బి ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ ఏ. తర్వాత ఏలో ఉండేవన్నీ బిలో ఉన్నాయా, 1 3 లేదు కదా, ఏ ఈజ్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ బి. అంతేమ్మా. తర్వాత చూడండి, సి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏనా కాదా అన్నారు. ఇక్కడ ఏలో ఉండేవన్నీ సి ఏకి ఈక్వలా కాదా అన్నారు. సిలో ఉండేవన్నీ ఏలో ఉన్నాయా, 1 ఉంది, సరే 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 7 లేదు కదా, అంటే సి ఈజ్ నాట్ ద సబ్సెట్ ఆఫ్ ఏ. ఇక్కడ ఫస్ట్ ఏ ఎలిమెంట్ ఉంటే దాంట్లో ఉండేదాన్ని ఇంకో ఎలిమెంట్లో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఏ కదా, ఏలో ఉండేవన్నీ సిలో ఉన్నాయా లేదా, ఏలో ఏమేమి ఉన్నాయి 1 2 3 4, అవి సిలో ఉన్నాయా లేదా 1 2 3 4 ఉన్నాయి. అంటే ఇదేమవుతుంది, సబ్సెట్ని ఇలా డినోట్ చేస్తారు. ఓకేనా? తర్వాత బీలో ఉండేవన్నీ సిలో ఉన్నాయా లేదా, బీలో ఏమేమి ఉన్నాయి 2 4, అవి సిలో ఉన్నాయా లేదా, ఉన్నాయి. అంటే ఏం చెప్పచ్చు, బీ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ సి. సబ్సెట్ అంటే ఏం లేదు మా దాంట్లో ఒక పార్ట్ అని. 5 బీలో ఉందా లేదా అని. 5 అనేది నల్ సెట్, అది అన్ని సెట్స్లో ఉంటుంది కాబట్టి ఇది కూడా సబ్సెట్ ఆఫ్ బి అనొచ్చు. అంతేనా? అర్థమైందమ్మా? ఫస్ట్ ఎలిమెంట్లో ఉండేది, ఇప్పుడు ఏలో ఉండేవన్నీ బీలో ఉన్నాయా లేదా, ఏలో ఏమేమి ఉన్నాయి 1 2 3 4, కానీ బీలో ఉన్నాయా లేవు కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ సబ్సెట్. సిలో ఉండేవన్నీ ఏలో ఉన్నాయా, సిలో 7 కూడా ఉంది కానీ ఏలో లేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ సబ్సెట్. బీలో ఉండేవన్నీ ఏలో ఉన్నాయా లేదా, బీలో ఏమున్నాయి 2 4 ఉన్నాయి, ఏలో ఉన్నాయి కదా, బీ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ ఏ. తర్వాత ఏలో ఉండేవన్నీ సిలో ఉన్నాయా లేదా, 1 2 3 4 ఉన్నాయి కదా, అంటే ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ సి. తర్వాత బీలో ఉండేవన్నీ సిలో ఉన్నాయా లేదా, 2 4 ఉన్నాయి కదా, బీ ఈజ్ సబ్సెట్ ఆఫ్ సి. తర్వాత 5 అంటే నల్ సెట్, ఇది అన్ని సెట్స్లో ఉన్నట్టేమో, ఉన్నా లేకపోయినా ఉన్నట్టే, అంటే 5 అంటే ఏమీ లేదు అని, కాబట్టి ఇట్ ఈస్ అ సబ్సెట్ ఆఫ్ ఆల్ ద సెట్స్. ఆల్రెడీ మనము ఒక వీడియోలో చెప్పాను కదా నేను, 5 ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ ఆల్ ద సెట్స్, మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు చూసాం. కాబట్టి 5 ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ బి. అంతేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. స్టేట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. దీంట్లో ఏ స్టేట్మెంట్ ట్రూ, ఆల్రెడీ మనకు తెలుసు కదా, 5 ఈక్వల్స్ టు 0నా, అలాంటప్పుడు 0 అనే రాయొచ్చు కదా, 5 అని పెట్టడం ఎందుకు అంటే ఇది తప్పు, ఫాల్స్. 0 ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ 0, ఇక్కడ 0 అని ఒక ఎలిమెంట్ ఉంటే దాని వాల్యూ అంత 1 అవుతుంది, అంటే ఇది కూడా ఫాల్స్. ఇది చూడండి, నల్ సెట్ ఇలా అయినా ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టచ్చు లేదా ఇలా అయినా రాయొచ్చు, దేర్ఫోర్ ఇట్ ఈస్ ట్రూ. ఆల్రెడీ ఇది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అర్థమైంది కదా. ఒకవేళ అది చూడకపోయినా ఇది చూడండి, అర్థమవుతుంది కదా. ఇలా రాసినా ఒకటే. ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లంలో కూడా చెప్పాను మీకు, ఇలా రాసినా ఒకటే. ఇది నల్ సెట్ అనేది 0కి ఈక్వల్ కాదమ్మా, కాబట్టి ఫాల్స్. ఈడ ఒక ఎలిమెంట్ ఉంటే ఆ 0 ఎలా అవుతుంది, కాబట్టి ఇది కూడా ఫాల్స్. నెక్స్ట్ వన్ చూడండి, ఏ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్. థర్డ్ ప్రాబ్లమ్మా సొల్యూషన్ ఏంటి, సెట్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్. ఏ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్ అంటే ఏమేమి రాయొచ్చు, స్క్వేర్, రెక్టాంగిల్, రాంబస్, పారలోగ్రామ్. షార్ట్ కట్స్ రాస్తున్నా అర్థం చేసుకోండి. స్క్వేర్, రెక్టాంగిల్, రాంబస్, పారలోగ్రాము, తర్వాత కైట్, తర్వాత ఇంకా ఏమున్నాయి ట్రెపీజియము. ఇవన్నీ ఏంటి క్వాడ్రిలేటరల్సే. దీనిలో ఎందుకు క్వాడ్రిలేటరల్స్ అంటారు, అన్నిటికీ 4 4 సైడ్స్ ఉంటాయి. స్క్వేర్కి కానీ, రెక్టాంగిల్కి కానీ, రాంబస్కి కానీ, కైట్కి కానీ, పారలోగ్రామ్కి కానీ, తర్వాత ట్రెపీజియంకి కానీ 4 సైడ్స్ ఉంటాయి.
ఇప్పుడు బి ఏమి ఇచ్చారు? స్క్వేర్, రెక్టాంగిల్, ట్రెపీజియం, రాంబస్. ఇప్పుడు ఏంటి? స్టేట్ వెదర్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి ఆర్ బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ. ఏలో ఉండేవన్నీ బీలో ఉన్నాయా, బీలో ఉండేవన్నీ ఏలో ఉన్నాయా చెక్ చేయమన్నారు. ఇక్కడ చూడండి, బీలో ఏమేమి ఉన్నాయి? స్క్వేర్ ఉంది, అది ఏలో ఉంది. ఉందా? రెక్టాంగిల్ ఉంది, అది ఏలో ఉంది. ట్రెపీజియం ఉంది, అది కూడా ఏలో ఉంది. రాంబస్ ఉంది, అది కూడా ఏలో ఉంది. దేర్ఫోర్ బి ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ ఏ. కానీ ఏలో ఎక్స్ట్రాగా కైట్ ఉంది, ఇంకా తర్వాత పారలోగ్రామ్ ఉంది. అవి బీలో ఉన్నాయా? దేర్ఫోర్ ఏ ఈజ్ నాట్ ద సబ్సెట్ ఆఫ్ బి. అంతేనామా? అయిపోయిందా? అర్థమైందా మీకు? నెక్స్ట్ వన్ చూడండి. ఇఫ్ ఏ ఈక్వల్స్ టు ఏబిసిడి, హౌ మెనీ సబ్సెట్స్ ఆర్ డస్ ది సెట్ ఏ హ్యావ్? ఏబిసిడి ఎలిమెంట్స్ ఉన్నాయంట. అప్పుడు ఏమేమి సబ్సెట్స్ ఉంటాయి? ఏ ఈక్వల్స్ టు ఒట్టి ఏ పెట్టచ్చా, తర్వాత ఒట్టి బి పెట్టచ్చా, అలా సి ఒకటే పెట్టచ్చా, తర్వాత డి ఒకటే పెట్టచ్చా, తర్వాత కాంబినేషన్ రెండు కాంబినేషన్, ఏబి ఒక కాంబినేషన్, తర్వాత ఏసి ఒక కాంబినేషన్, ఇంకొకటి ఏడి ఒక కాంబినేషన్. ఏతో అయిపోయిందా? ఏబి రాసా, ఏసీ రాసా, ఏడి రాసా. ఇప్పుడు బీతో రాద్దాం. మళ్ళీ బిఏ రాయొద్దండి మా. బిఏ అంటే ఏంటి? ఏబి అనే కదా రాసేస్తున్నాం, అది రాయకూడదు. ముందరికి వెళ్ళండి. బీసీ, బి కమ సి, తర్వాత బి కమ డి, ఇంకా ఏమేమి వస్తాయి? ఇప్పుడు బీతో అయిపోయింది, బి కమ సి అయిపోయింది, బి కమ డి అయిపోయింది. సితో మళ్ళీ వెనక్కి వెళ్ళొద్దండి. సి కమ ఏ అన్న, ఏ కమ సి అన్న ఒకటే, సి కమ బి అన్న, బి కమ సి అన్న ఒకటే. ఇట్లా ముందరికి వెళ్ళండి. సి కమ డి, సి కమ డి లాస్ట్ ఎలిమెంట్ కాబట్టి దీంతో ఏం రాదు. తర్వాత ఇప్పుడు ఏంటి? 3 రాద్దాం. ఏబిసి రాయొచ్చా? ఏబిసి. ఇంకొకటి ఏంటి? ఏబిడి రాయొచ్చా? ఏబిడి. ఇంకేం రాయొచ్చు? ఏసిడి రాయొచ్చా? ఏసిడి. ఇంకా ఏం రాయొచ్చు? 3 అయిపోయినాయా? తర్వాత బీతో ఏం రాయొచ్చు? బిసిడి. ఇంకేం రాయొచ్చు? అన్నీ రాయొచ్చు కదా, ఏ కమ్మ బి కమ్మ సి కమ్మ డి అని. అది కూడా ఒక సబ్సెటే కదా. ఇంకొకటి నల్ సెట్ ఆర్ 5 అన్నిట్లో ఉంటుంది కదా అది. ఇప్పుడు ఎన్ని ఉన్నాయో కౌంట్ చేద్దామా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. అంటే మన ఆన్సర్ 16. ఎక్కడుందో చూడండి, సి కదా, ఇదే మన ఆన్సర్. అంతే, అయిపోయింది కదా. అర్థమైందమ్మా సబ్సెట్స్ ఎలా రాయాలో? తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. P is the set of factors of 5. P అంటే ఏంటంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ 5. 5కి ఏమేమి ఫ్యాక్టర్స్ ఉంటాయమ్మా? 1 5 అంతే కదా, ఇంకేముంటాయి? తర్వాత నెక్స్ట్ ఏంటి? Q is the set of factors of 25. Q ఏంటి? సెట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 25. 25కి ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఆల్రెడీ చెప్పా ఎలా చేసుకోమని. ఏంటి? 5 25 అంతేనా, ఇంకేం పోదా? తర్వాత ఏంటైతే 1 5 25 1 25 వస్తుందా? 1 5 25. తర్వాత R is the set of factors of 125. R ఏంటంట? set of factors of 125. 125 is nothing but 5 5 is 25, 5 5 అంతేనా? 555 ఈక్వల్స్ టు 125 అంతేనా? 1 5 5 అయిపోయింది, ఇంకేం మిగిలింది? 25. తర్వాత 25 ఇంటూ 125. ఆర్ ఫ్యాక్టర్స్ రాసేసాం. ఇప్పుడు ఏమన్నారు? విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్? ఫాల్స్ ఏదో కనుక్కోమన్నారు. ఫస్ట్ చూద్దాం. పీలో ఉండేవన్నీ క్యూలో ఉన్నాయా? పీలో ఏమేమి ఉన్నాయి? 1 5 క్యూలో ఉన్నాయి, అంటే ఇది కరెక్టే. ఇది క్యూలో ఉండేవన్నీ ఆర్లో ఉన్నాయా? 1 5 25 1 5 25 ఉన్నాయి, అంటే ఇది కరెక్టే. ఆర్లో ఉండేవన్నీ పీలో ఉన్నాయా? ఆర్లో ఉండేవి 1 5 25 125 పీలో ఉన్నాయా? లేవు, 1 5 ఒకటే ఉంది, అంటే ఇదే ఫాల్స్. తర్వాత చూద్దాం. పీలో ఉండేవన్నీ ఆర్లో ఉన్నాయా? పీలో ఏమేమి ఉన్నాయి? 1 5 ఆర్లో ఉన్నాయా లేదా? ఇది కరెక్ట్, అంటే విచ్ ఈస్ ఫాల్స్ మా? సి. అంతే, ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ వన్ చూద్దామా? చూడండి, 6th ప్రాబ్లం. ఏ ఈస్ ద సెట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ స్మాలర్ దాన్ 10. ఏమంట? ఏ అనే దాంట్లో ప్రైమ్ నెంబర్ స్మాలర్ దాన్ 10 అంట. రాసేయండి. ప్రైమ్ నెంబర్ స్మాలర్ దాన్ 10 ఇక్కడ రాస్తున్నా.
ఏ ఈక్వల్స్ టు ప్రైమ్ నెంబర్ స్మాలర్ దాన్ 10 ఏంటి 2 3 5 7 అంతేనా 10 కన్నా చిన్నవి ప్రైమ్ నెంబర్స్ ఇవే కదా 2 3 5 7 తర్వాత బి ఏంటంట చూడండి బి ఇస్ ద సెట్ ఆఫ్ ఆడ్ నంబర్స్ లెస్ దాన్ 10 కన్నా చిన్నవి ఆడ్ నంబర్స్ ఏమేమి ఉన్నాయమ్మా 1 3 5 తర్వాత 7 9 ఇవే కదా ఆడ్ నంబర్స్ 1 3 5 7 9 లెస్ దాన్ 10 అన్నారు కాబట్టి ఇవే తర్వాత సి ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ ఈవెన్ నంబర్స్ లెస్ దాన్ 10 ఈవెన్ నంబర్స్ ఏవేమమ్మా 2 4 6 8 లెస్ దాన్ 10 అన్నారు కాబట్టి 10 రాయకూడదు అంతేనా ఇవేనా అర్థమైంది కదా ఇవి వచ్చి ప్రైమ్ నెంబర్స్ 2 3 5 7 లెస్ దాన్ 10 మళ్ళీ ఇవి వచ్చి ఆడ్ నెంబర్స్ 1 2 3 4 5 6 7 8 9 మనకు తెలుసు కదా ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ ఎలా రాయాలో చిన్న క్లాసెస్లో అంతా నేర్చుకున్నాం కదా ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఏమన్నారు హౌ మెనీ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ దీంట్లో ఏవేవి కరెక్టో చెప్పమన్నారు ఏలో ఉండేవన్నీ బీలో ఉన్నాయా ఏలో ఉండేవన్నీ 2 లేదు అంటే ఇది ఫాల్స్ తర్వాత బీలో ఉండేవన్నీ ఏలో ఉన్నాయా 9 అసలు లేదు అంటే ఇది ఫాల్స్ ఏలో ఉండేవన్నీ సిలో ఉన్నాయా 3 లేదు సిలో ఇది ఫాల్స్ సిలో ఉండేవన్నీ ఏలో ఉన్నాయా 2 4 6 8 లేవు అంటే ఇది ఫాల్స్ బీలో ఉండేవన్నీ సిలో ఉన్నాయా బీలో ఉండేవన్నీ సిలో అస్సలుకి లేవు సిలో ఉండేవన్నీ బీలో ఉన్నాయా అస్సలుకి లేవు అంటే ఏం చెప్పచ్చు అన్నీ ఫాల్స్ వచ్చేసాయి ఆల్ ఆర్ ఫాల్స్ హౌ మెనీ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అన్నారు ఆల్ ఆర్ ఫాల్స్ అంతేనా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా ఇది అయిపోయిందా నెక్స్ట్ పేజ్ నెంబర్ 37 let a equals to 1378 and b equals to 2479 find a intersection b a intersection b intersection అంటే ఏంటమ్మా కామన్ ఎలిమెంట్స్ ఏలో బీలో ఉండే కామన్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి 1 ఉందా లేదు 3 ఉందా లేదు 7 ఉందా ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది సరే 8 ఉందా లేదు ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటి 7 అంతే అయిపోయిందమ్మా అంతేమ్మా ఏ ఇంటర్సెక్షన్ అంటే కామన్గా ఉండే ఎలిమెంట్ దీంట్లో కామన్గా ఏముంది 7 అదే ఆన్సర్ తర్వాత ఇఫ్ ఏ ఈక్వల్స్ టు 6 9 11 5 ఈక్వల్స్ టు నల్ సెట్ ఫైండ్ ఏ యూనియన్ 5 ఏ యూనియన్ 5 అంటే ఏంటి నల్ సెట్ ఏ యూనియన్ 6 9 11 యూనియన్ ఆఫ్ నల్ సెట్ ఏమవుతుంది ఏమీ లేదు మనకున్న దానికి ఏమీ లేదు కలిపితే ఏమొస్తుందమ్మా మనకున్నదే వస్తుంది 6 9 11 అంతే దట్ ఈక్వల్స్ టు ఏ అంతేనా ఇప్పుడు మన దగ్గర 10 చాక్లెట్స్ ఉన్నాయి నేను దానికి ఏమీ యాడ్ చేయలేదు అంటే మన దగ్గర ఎన్ని ఉన్నట్టు 10 చాక్లెట్సే కదా అలాగే 6 9 11కి నల్ సెట్ అంటే ఏమి కలపడం లేదు అంటే ఇది అలాగే ఉంటుంది అంతేనా తర్వాత ఏ ఇంటర్సెక్షన్ 5 6 9 11 యూనియన్ 5 అంటే నల్ సెట్ ఈ రెండిట్లో కామన్గా ఏముందమ్మా ఏమీ లేదు అంటే నల్ సెట్ అనే దట్ ఈక్వల్స్ టు ఏంటి ఇలా రాస్తే ఏంటిది 5 అంతే ప్రాబ్లం అయిపోయింది అర్థమైందా ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా థర్డ్ వన్ చూడండి ఏ ఈక్వల్స్ టు 1 2 3 4 5 6 7 8 9 10 b ఈక్వల్స్ టు 2 3 5 7 ఫైండ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే చూద్దాం ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటి 1 2 3 4 5 6 7 8 9 10 ఇంటర్సెక్షన్ బి 2 3 5 7 ఇప్పుడు గమనించండి ఏమేమి కామన్గా ఉన్నాయి 2 ఉందా 3 ఉందా 5 ఉందా 7 ఉంది అంటే ఏమేమి కామన్గా ఉన్నాయో రాసేసేయండి 2 3 రెండిట్లో రాయకూడదు మళ్ళీ దీంట్లో మాత్రమే ఉండేవి రాయాలి ఏమేమి ఉన్నాయి 2 3 5 7 ఈ 2 3 5 7 ఈజ్ నథింగ్ బట్ ఈక్వల్స్ టు ఏంటి 2 3 5 7 దట్ ఈక్వల్స్ టు బి షో దట్ అన్నారు ఆల్రెడీ చూపించేసాం అయిపోయింది అంతే నెక్స్ట్ వన్ చూడండి ఇఫ్ ఏ ఈక్వల్స్ టు 4 5 6 బి ఈక్వల్స్ టు 7 8 షో దట్ ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు బి యూనియన్ ఏ యూనియన్ బి
చెక్ చేద్దామా? ఏ యూనియన్ బి ఏంటి? 4 5 6 యూనియన్ 7 8. యూనియన్ అంటే ఏంటి? కాంబినేషన్. అన్నీ కలిపితే యూనియన్. ఏమేమి ఉన్నాయో అన్నీ కలిపి రాసేయండి అంతే. దీంట్లో ఉండేవి దీంట్లో ఉండేవి అన్నీ కలిపి రాస్తే యూనియన్. 4 5 6 7 8. అలాగే బి యూనియన్ ఏ. బి యూనియన్ ఏ అంటే బి 7 8 యూనియన్ ఏ 4 5 6. ఇందాకే చెప్పా యూనియన్ అంటే ఏంటి? అన్నీ కలిసి ఉండడం అంటే 4 5 6 7 8. దీన్ని బట్టి ఏం చెప్పచ్చు? therefore ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు బి యూనియన్ ఏ. అంతే, అయిపోయింది. అర్థమైందమ్మా? మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.